సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వెంకటాచలం మండలం ఈదగాల్లో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అక్కడి విద్యార్థులతో సీఎం మాట్లాడారు. అక్కడికి సమీపంలోని గోశాలకు వెళ్లి నంది పవర్ ట్రెడ్ మిల్ మిషన్, నందగోకులం సేఫ్ ద బుల్ ప్రాజెక్టులు, ఈదగాల్లో నూతనంగా నిర్మించిన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంత్రులు డ్రైవింగ్ ఫోర్స్ లా ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. అధికారులు నిబంధనలు, సలహాలు ఇచ్చినప్పటికీ శాఖ నడిపించాల్సింది మంత్రులేనని తేల్చి చెప్పారు. పనిచేయని అధికారులను పిలిచి మాట్లాడాలో, మందలించాలో, వారితో పనిచేయించినప్పుడే మంత్రుల సామర్థ్యం బయటపడుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలని సీఎం హితో పలికారు. మంత్రివర్గం సమావేశం అనంతరం తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు, ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అవినీతి అక్రమాలు బయటపడతాయని జగన్ అసెంబ్లీకి రావడం లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పైన చిత్తశుద్దుంటే జగన్ ఒక్కరోజు అసెంబ్లీకి రావాలన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు. జగన్ అడిగే ప్రశ్నలకు తాము సమాధానం చెప్తామన్నారు. వైసీపీ పాలనకు, కూటమి పరిపాలనపై అన్ని రంగాల్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చైర్పర్సన్ కె నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. కౌన్సిల్ ఆమోదం కోసం ఎజెండాలోని 14 అంశాలు టేబుల్ పైకి వచ్చాయి. ఈ సమావేశానికి టీడీపీలో గెలుపొందిన కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. గత సమావేశంలో వైసీపీలోని 2 కౌన్సిలర్ల సభ్యత్వం రద్దంశంపై చర్చ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఏఎంసీలో మినీ కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని పాలకవర్గం సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించిందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు తెలిపారు. ఉండి ఏఎంసీ చైర్మన్ రఘురాం కృష్ణరాజు, వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పాలకవర్గం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిథిలావస్థకు చేరిన 2 షెడ్లను తొలగించి మినీ కళ్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించామని, దాని ద్వారా ఏఎంసీకి ఆదాయం కూడా సమకూరుతుందని రఘురాం కృష్ణరాజు తెలిపారు. విజయవాడలోని కేబీఎన్ కాలేజీలో నిర్వహించిన స్పాట్లైట్ ప్రోగ్రాంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ర్యాగింగ్, టీజింగ్, పోక్సో చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ వంటి కీలక అంశాలపై ఆమె యువతకు అవగాహన కల్పించారు. ఆడ మగ సమానత్వం వంటి విషయాలను తల్లిదండ్రుల పెంపకంలోనే నేర్పాలన్నారు. ఇంట్లోనే సముచిత గౌరవం నేర్పితే సమాజంలో మార్పు స్వయంగా వస్తుందన్నారు. మహిళల హక్కుల గురించి మంత్రి లోకేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండ్లాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థులతో కలిసి మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని, విద్యార్థులపై ఒత్తిడి భారం పెరిగిపోతుందని మంత్రి అన్నారు. తల్లిదండ్రుల ఆలోచనల్లో కూడా మార్పు రావాలని చెప్పారు. మానసిక రుగ్మతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. శ్రీకాళహస్తిలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లు, కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. యువతను, రైతులను ఆదుకునే విధంగా ఈ బ్యాంక్ పనిచేయాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కృష్ణానదిలో కలుషితమైన బూడిద నీటిని వదిలారు. బూడిద రవాణా కాంట్రాక్ట్ను ప్రైవేటు యాజమాన్యానికి ఇవ్వడంపై 45 రోజులుగా స్థానిక లారీ యజమానులు ఆందోళన చేస్తున్నారు. దీంతో బూడిద రవాణా నిలిచిపోవడంతో ఆ బూడిదను కృష్ణానదిలోకి వదిలి ఎన్టీటీపీఎస్ అధికారులు చేతులు దులుపుకున్నారు. కృష్ణానది పూర్తిగా బూడిదతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీటీపీఎస్ నిర్లక్ష్యంపై లారీ యజమానులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఏబినా ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఎన్టీటీపీఎస్ అధికారుల దుశ్చర్య వార్తపై అధికారులు స్పందించారు. కృష్ణానదిలో కలుస్తున్న బూడిద నీటిని విజయవాడ ఆర్డీఓ పరిశీలించారు. కూలింగ్ కెనాల్ దగ్గర పైప్ లైన్ ఆర్డీఓతో పాటు కూటమి నేతలు కూడా పరిశీలించారు. ఎన్టీటీపీఎస్ నుంచి పెద్ద ఎత్తున కూలింగ్ కెనాల్ వాటర్లో బూడిద కలవడంతో 104 గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. మచిలీపట్నం ఆర్పేట సీఐతో వాగ్వివాదానికి దిగారు. అనుమతి లేకుండా మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పేర్ని నానితో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా వైసీపీ నేత సబ్బన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో కార్యకర్తలతో కలిసి పేర్ని నాని మచిలీపట్నం పీఎస్కొచ్చి వీరంగం సృష్టించారు. ఆర్పేట సీఐతో వాగ్వివాదానికి దిగారు.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను గతంలో హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును మోహిత్ రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారు అనే ఆరోపణలతో అరెస్టయ్యారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నిజామాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇటీవల ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి నరసమ్మ మృతి చెందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సీఎం పరామర్శించారు. అనంతరం ఆయన తల్లి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి ఏటా 10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ ముఖ చిత్రం మార్చబోతుందన్నారు. నార్కెట్కో ఆధ్వర్యంలో హైటెక్స్ లో ప్రాపర్టీ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. భవిష్యత్తులో హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదన్నారు. బీసీ రిజర్వేషన్ అంశం రాజ్యాంగానికి సంబంధించిందని తెలిపారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి వంచారన్నారు. కాంగ్రెస్ నేతలు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ లో బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో రామచంద్రరావు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. జూబిలీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ జీన్స్ ఒకటేనని చెప్పారు. హిందూ దేవాలయాల్ని కూల్చేస్తున్నారని ఆరోపించారు. రేపటి నుంచి బీజేపీ నేతలు కార్యకర్తలు జూబిలీహిల్స్ లో ప్రచారం ముమ్మరం చేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. 2-3 రోజుల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య తీవ్ర దుమారం రేపుతోంది. ఇంటి నుంచి వెళ్లిన మధుకర్ గ్రామ శివార్లో చెట్టు గురేసుకున్నాడు. స్థానికులు గమనించి వెళ్లేసరికి అప్పటికే మరణించారు. ఆయన జేబులో సూసైడ్ నోట్ దొరికింది. స్థానిక కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ కేసులు భరించలేకపోతున్నట్టు సూసైడ్ నోట్లో ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో ఫారినర్స్ సందడి చేశారు. స్విట్జర్లాండ్ జెనీవాకు చెందిన హెలెన్, లండన్ కు చెందిన అంజలీనా రస్ ప్రజ్వల్ ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులతో కలిసి రైతుల పంట క్షేత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పత్తి సాగులో రైతులు అవలంబించే తీరుతెన్నులు, క్రిమి సంహారక మందుల వినియోగంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడులను సాధించే దిశగా ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులతో చర్చించారు. స్పార్టన్స్ క్లీన్స్ కర్నూలు మూవ్మెంట్స్ ఆధ్వర్యంలో కర్నూలు ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రహ్మణ్యం ప్రారంభించి నిర్వాహకులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. యువత ముందుకొచ్చి పరిసరాలను శుభ్రం చేయడం ఎంతో సంతోషంగా ఉందని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో పాటు కర్నూలులో రద్దీగా ఉండే ప్రాంతాలను స్పార్టన్స్ క్లీన్ కర్నూలు మూవ్మెంట్స్ ఆధ్వర్యంలో శుభ్రం చేస్తామని నిర్వాహకులు మనోజ్ తెలిపారు. సత్యసాయి జిల్లా నల్లచెరువులో వెల్ఫేర్ అసిస్టెంట్ అంతులేని నిర్లక్ష్యంతో 2 ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్లిన వితంతు మహిళా పెన్షన్ను దర్జాగా కాజేశాడు. ఇటీవల అనంతపురం జిల్లా గాలిదిన్నకు బదిలీ అయిన విజయకాంత్ అక్కడ కూడా మహిళా పెన్షన్ డబ్బులను డ్రా చేశాడు. కువైట్ నుంచి వచ్చిన మహిళ పెన్షన్ కోసం అప్లై చేసుకునేందుకు ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్లగా పెన్షన్ వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో ఆమె దిక్కుతోచిన స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఎంపీడీఓను వివరణ కోరగా వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ తీసుకుంటున్నాడని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోచారం గ్రామానికి చెందిన ప్రణీత అనే విద్యార్థికి అరుదైన గౌరవం లభించింది. నీట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 2798 ర్యాంకు సాధించి మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి దీంతో పాఠశాల యాజమాన్యం ఆమెకు సన్మానం చేసింది. తమ విద్యార్థి ఎంబీబీఎస్ లో సీట్ రావడం సంతోషంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ అన్నారు. ప్రణీత ఎంబీబీఎస్ సీట్ సాధించడం తనకు గర్వంగా ఉందని ఆమె తండ్రి భాస్కర్ అన్నారు. అనంతపురం జిల్లా డీఆర్ఎం కార్యాలయం వద్ద ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మూజువాణి ఓటుతో ఆమోదించిన ఆర్థిక బిల్లును ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే రిటైర్మెంట్ తేదీ ఆధారంగా 8వ పే కమిషన్లోని ప్రయోజనాలను పెన్షనర్లకు సమానంగా కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరాస్తాలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నిరసనకు దిగిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో అన్యమత ప్రచారం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. వర్ధన్నపేటలోని ఓ పాఠశాలలో విద్యార్థుల చేత క్రిస్టియన్ మతానికి సంబంధించిన ప్రార్థనలు చేయించడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అన్యమత ప్రచారానికి పాల్పడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరగడంతో కర్నూలు జిల్లాలోని గ్రామాల ప్రజలు వలసబాటు పడుతున్నారు. అప్పులు తీర్చేందుకు పిల్లాపాపలతో మూటాముల్లే సర్దుకుని వలసపోతున్నారు. కోస్గి మండలం చింతకుట గ్రామానికి చెందిన 100 కుటుంబాలు గుంటూరు, తెలంగాణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దీంతో గ్రామంలో ఎటుచూసినా తాళం వేసి ఉన్న ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 3500కు పైగా జనాభా ఉన్న గ్రామం వలసలతో సగం ఖాళీ అయింది. వలసలు వెళ్లకుండా అధికారులు తమకు స్థానికంగా ఉపాధి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రైతులు మొక్కజొన్న కోత పూర్తి చేసి కల్లాల్లో కుప్పలు పోసి మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇది ప్రైవేటు వ్యాపారులకు వరంగా మారుతోంది. హబ్సీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు తమ మొక్కజొన్న పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోసం బీడీలు చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా జట్రపోలు మాసం బాబా దర్గాలో శ్రీశైలం నిర్వాసితులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 98 జీవో ప్రకారం 2000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు రావాలని మొక్కుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జీవో 98 నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మాసం బాబా దర్గా దగ్గర మేకపోతూ పొట్టేళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని వేడుకున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో 700 గజాల పార్క్ స్థలాన్ని గత అధికార పార్టీ నాయకుడు కబ్జా చేశారు. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ భూ కబ్జా వ్యవహారంపై కాలనీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కబ్జా జరిగిందని, వాస్తవమేనని నిర్ధారించిన హైడ్రా ఆ అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని కాలనీ వాసులకు అప్పచెప్పిన హైడ్రా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా కూల్చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. గతంలో ప్రభుత్వం 5 ఎకరాల్లో 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించింది. ఈ క్రమంలో 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలను కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమి తన అధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించాడు. వాటర్ రిజర్వాయర్ నిర్మించాలి అని జలమండలి ప్రయత్నాలను అడ్డుకోవడమే కాకుండా ఫేక్ సర్వే నెంబర్తో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి లడ్డూ ప్రసాదం దుర్వాసన వస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూ కౌంటర్ను బీజేపీ నాయకులు పరిశీలించారు. కౌంటర్లో ఫంగస్ వచ్చి దుర్వాసనతో ఉన్న లడ్డూలున్నాయని, వాటిని భక్తులకు ఎలా విక్రయించారని ఆలయ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ను అచ్చంపేట మండలం కోనూరు గ్రామ దళితులు కలిశారు. తమ పూర్వీకులకు చెందిన లంక భూములను కొందరు ఆక్రమించుకుని ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని దళితులు ఆరోపించారు. శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో కలెక్టర్ శృతికా శుక్లాని కలిసి ఫిర్యాదు చేశారు. తమ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ప్రస్తుతం హిమాలయాల్లో పర్యటిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రజనీకాంత్ ప్రసిద్ధ మహావతార్ బాబాజీ గుహను సందర్శించారు. అక్కడ ధ్యానం చేసుకున్నారు. అంతకుముందు రుషికేశ్లోని స్వామి దయానంద ఆశ్రమంలో కొంత సమయం గడిపారు. అక్కడ గంగానది తీరంలో పవిత్ర హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ భక్తుల తెల్లటి దుస్తులు ధరించి అక్కడ పూజారులతో, స్థానికులతో మాట్లాడుతూ కనిపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొడుతున్నాయి. నారగల్లు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల వరి, వేరుశెనగ, చెరుకు పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నల్గొండ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిశాయి. అనుముల మండలం పేరూరు సమీపంలో నిన్న కురిసిన వర్షానికి సీసీ రోడ్డు ధ్వంసమైంది. చెరువు నీరు ఉధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహిస్తూ ఉండడంతో నీటి తాడుకి రోడ్డు తెగిపోయింది. 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో మొసలి కలకలం రేపింది. తారామతిపేట నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా మొసలి గ్రామంలోకి వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మొసలిని బంధించి జూ పార్కు తరలించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన మొసలి 12 ఫీట్ల పొడవు, 120 కిలోల ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెల్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగా అలియాస్ సోని మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డీజీపీ తెలిపారు. ఈ ముగ్గురు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ పంచాయతీ సెక్రటరీ మునిగాల అనిల్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారులను లంచం డిమాండ్ చేశారు. 10,000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి అనిల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాకినాడ జీజీహెచ్లో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన కిడ్నాపర్ను 2 మహిళా సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. మొన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చిన్నపిల్లల వార్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సెక్యూరిటీ గార్డులు ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆసుపత్రి అటెండర్లపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో సెక్యూరిటీ గార్డులు అతడికి పోరాడి మరీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్ తనతో పాటు మరో 2 ఉన్నట్లు చెప్పడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ టపాచుబుత్ర పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 2 ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో ఫైర్ క్రాకర్లు నిల్వ ఉంచడంతో అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి చర్యలు ప్రాణాలకు ముప్పుగా మారొచ్చని పోలీసులు హెచ్చరించారు. వ్యాపారులు చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని మాత్రమే క్రాకర్స్ విక్రయించాలని పోలీసులు సూచించారు. మేడ్చల్ జోన్లోని దుండిగల్, సూరారం, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈజీ మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో వీరంతా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. వీరి నుంచి నగదు, బంగారం, బైక్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్లోని బాణాసంచా తయారీ కేంద్రాలను ఆర్డీఓ, ఫైర్ అధికారులు, పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని లక్ష్మణేశ్వరం బాణాసంచా తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో వర్కర్ల సేఫ్టీ, చైల్డ్ లేబర్ అంశాలను పరిశీలించి 4 లైసెన్స్ తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. అనధికారికంగా ఎక్కడైనా బాణాసంచా కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దోపిడీ జరిగింది. కాలేజీలోని లాకర్స్లో ఉంచిన ₹1 కోటి గుర్తు తెలియని దుండగులు అపహరించారు. మరోవైపు కాలేజీలో డిజిటల్ వీడియో రికార్డును సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక్కరే డబ్బులు ఎత్తుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్లో బాలికల అదృశ్యం ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఎస్టీ హాస్టల్లో ఉంటున్న 3 బాలికలు తెల్లవారుజామున బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థుల్లో ఒకరు 9, 2 10వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. అయితే వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. జూబ్లీహిల్స్ లోని బోరబండ డివిజన్ బంజారానగర్లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బాధితులను పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలకు 2 వృద్ధ దంపతులు గల్లంతయ్యారు. జడ్చర్ల మండలం కిస్టారాలో నిన్న సాయంత్రం పోతిరెడ్డి చెరువు అలుగు పారుతోంది. అయితే నీటి ఉధృతిని గమనించకపోవడంతో అంబటాపూర్కు చెందిన బాలయ్య, రాములమ్మ దంపతులు 2 గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు తమ కుటుంబ పెద్దల ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలి అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఈసారి తీరలేదు. 2025 నోబెల్ శాంతి బహుమతిని వెనజులాకు చెందిన మహిళ మరియా కొరియానా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు మరియాకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరియా వెనజులా పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. కాగా నోబెల్ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని శ్వేత సౌధం విమర్శించారు.
ఫిలిప్పీన్స్ ను భారీ భూకంపం వణికించింది. దేశంలోని మిందానవో ప్రాంతంలోని దావో ఓరియంటల్ ప్రావిన్స్ తీరంలో సముద్ర గర్భంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పరిణామంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం ఉండవచ్చు.